కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తున్నామండి. ఇర్మియా గ్రంథాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇర్మియా గ్రంథంలో ప్రత్యేకించి 11వ అధ్యాయంలో పరమందున్న దేవుడు ఇశ్రాయేలీయులకు నిబంధన జ్ఞాపకం చేశాడు. నా ఆజ్ఞలను అనుసరించి నడిస్తే మీ పితరులకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశంలో మిమ్మల్ని కాపురం ఉంచుతాను అని దేవుడు వారి మారు మనసుకి పిలుపునిచ్చాడు. యూదులు మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది, చదువుతాం. యూదా, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనంలో, యూదా నీ పట్టణములు ఎన్నున్నాయో నీ దేవతలు అంతమంది ఉన్నారు అని చెప్పేశాడు. నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలు ఉన్నవి కదా. యెరూషలేము నివాసులారా, బయలు దేవతకు ధూపం వేయవలనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములు స్థాపించితిరి. కావున ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. యూదా దేశంలో ఎన్ని పట్టణాలైతే ఉన్నాయో అన్ని విగ్రహముల దేవతల్ని పెట్టుకున్నారంట వాళ్ళు. యెరూషలేములో ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని బలిపీఠాలు కట్టారంట. వాస్తవానికి దేవుడు గుడారము ఏర్పాటు చేసి వారి మధ్యలో ఒకే బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం దగ్గరే బలులు అర్పించాలా అని చెప్పాడు. కానీ ఇశ్రాయేలీలు, యూదులు బలిపీఠములు అనేకము కట్టి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఇర్మియాకి చెబుతూ ఉన్నాడు, ఇర్మియా నువ్వు వారి కొరకు ప్రార్థన చేయొద్దు, మొరపెట్టొద్దు, విజ్ఞాపన అయినను చేయొద్దు అని చెప్పేశాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో కూడా ఇర్మియాకి ఇదే విషయాన్ని తెలియజేశాడు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇర్మియాకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు దేవుడు, నీవు వారి కొరకు ప్రార్థన చేయొద్దు అన్నాడు. కాబట్టి ఈ జనం కొరకు ప్రార్థన చేయవద్దు, వారి కొరకు మరణైనను నువ్వు చేయకు. మరి సమాచారం కనీసము నన్ను బతిమలాడుకోవద్దు, నేను నీ మాట విను. కాబట్టి యూదా యొక్క చెడుతనము, విగ్రహారాధన, ప్రవక్త ప్రార్థనకు కూడా నోచుకొనలేని దుస్థితిలోనికి దిగజారిపోయింది. 14వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో, మరియు యెహోవా నాతో ఇట్లనేను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయొద్దు. వారు ఉపవాసం ఉన్నప్పుడు వారి మొర వినను, వారి దహన బలులైనను నైవేద్యములైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. దయచేసి గుర్తుపెట్టుకో, నిబంధన మీరిన వారి పక్షాన ఎవరు ప్రార్థన చేసినా కూడా దేవుడు అంగీకరించడు.
నిబంధన మీరిన వారు ప్రార్థన చేసినా కూడా అంగీకరించడు, బలులు అర్పించినా కూడా అంగీకరించడు. అనేక మంది ఈ రోజున కొత్త నిబంధన ప్రకారంగా నిబంధనలో నుంచి తొలగిపోయి వారు సంపాదించిన దాంట్లో తీసుకొని వచ్చి దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉంటారు. దేవుడు దాన్ని అంగీకరించడు. నిబంధన మీరిన వాడు ఏమి తెచ్చినా దేవుడు అంగీకరించడు. దయచేసి గుర్తుపెట్టుకో, దేవుని యొక్క స్వభావం అది. నిబంధనలో నిలిచిన వాని యొక్క ప్రార్థన, నిబంధనలో నిలిచిన వాని అర్పణ దేవుడు స్వీకరిస్తాడు. నిబంధన లేనివాడు ఏమిచ్చినా కూడా దేవుడు అంగీకరించడు. నిబంధన మీరిన వాని పక్షాన ఎవరు ప్రార్థన చేసినా కూడా అంగీకరించడు. ఇర్మియాకి ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీల కొరకు ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, మహాభక్తులైన వారు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. మోషే, అదిగో బాగా గుర్తుపెట్టుకో, మోషే ప్రార్థించాడు ఇశ్రాయేలీల కోసం. మోషేయు సమూయేలు మహాభక్తుడు, సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు. నా సన్నిధి ఉండకోకుండా వారిని వెళ్ళగొట్టు. నా సన్నిధికి రండి అని కాదు పిలుస్తుంది దేవుడు. ఇప్పుడు నా సన్నిధి నుండి వారిని వెళ్ళగొట్టు. మోషే మహానాయకుడు, త్యాగశీలి, సాత్వికుడు. ఇశ్రాయేలు జనాంగంలోనే సాత్వికుడైన మోషే ప్రార్థన చేస్తేనే నేను అంగీకరించను, నాకు మనస్సు ఉండదు వీళ్ళని అంగీకరించడానికి. సమూయేలు న్యాయాధిపతి, ప్రవక్త, యాజకుడు. ఆయన తన జీవితాన్నే దేవునికి సమర్పించుకున్నవాడు. అలాంటి వాడు ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేసినా వారిని అంగీకరించడానికి నాకు మనస్సు ఉండదు. మనస్సు ఎందుకు లేదయ్యా నీకు? ఎందుకు మా ప్రార్థన ఆలకించవు అంటే వారి యొక్క చెడుతనాన్ని బట్టి, వారి విగ్రహారాధన బట్టి, వారి అపవిత్రతను బట్టి. కాబట్టి మనుషుడు మొట్టమొదటిగా దేవుని సహవాసము కావాలని కోరుకునేవాడు తను పవిత్రుడుగా బతకాల, నిబంధనలో నిలిచి ఉండాలి. నిబంధన మీరిన వాడు ప్రార్థన చేసినా అంగీకరించడు. మనందరికీ తెలుసు, నిబంధన మీరిన వాడు పాపం చేసిన వాని కింద లెక్క. పాపం చేసిన వాడు వాడి ముఖాన్ని కూడా చూడడానికి ఇష్టపడ్డాడు దేవుడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో పాపి యొక్క ముఖమును కూడా చూడడానికి ఇష్టపడని పరిశుద్ధుడు దేవుడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ మాట రాయబడింది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను. అది సమాచారం. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. ఆయన ముఖమును మీ దోషములు మరుగుపరిచాయి అని చెప్పేశాడు. 2 గదులు ఉన్నాయి ఇక్కడ. ఒక గది అవతల ఒక వ్యక్తి, గది యువతల ఒక వ్యక్తి ఉన్నాడు. ముఖం చూడలేడు. ఆ రీతిగా పరమందున దేవుడు యూదుల యొక్క ప్రార్థనని వినలేడు. కారణం ఏంటంటే మధ్యలో పాపం ఉంది, దోషం ఉంది, మధ్యలో గోడ ఉంది,
ఎవరు కట్టారు గోడ? నువ్వు చేసిన పాపమే గోడ. అది ఎవరు కట్టింది కాదు, నువ్వు చేసిన పాపమే. కాబట్టి ఆయన రక్షించే దేవుడే, ప్రార్థన వినే దేవుడే, సజీవుడే. కానీ ఇప్పుడు ప్రార్థన చేయొద్దు నాకే అని చెప్తున్నాడు. ప్రార్థన చేయొద్దు. ఒకసారి చెప్పాడా? 4 సార్లు చెప్పాడు. 4 సార్లు చెప్పాడు. 7వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో చెప్పాడు. 4 సార్లు చెప్పాడు ప్రత్యేకించి. కానీ మనుషులు వారి చెడుతనాన్ని మానుకున్న వాళ్ళు కాదు. దేవుడు ముందే చెప్పేశాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, పాపి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించడు. పాపి పక్షాన నువ్వు చేసే ప్రార్థన కూడా అంగీకరించడు. పాపి పక్షాన దేవుడు ప్రార్థన అంగీకరించాలంటే పాపి అయిన వాడు తన చెడుతనాన్ని మానుకోవాలా. తన చెడుతనాన్ని మానుకుంటే, తన ప్రవర్తనని దిద్దుకుంటే అప్పుడు దేవుడు కనికరిస్తాడు. ఏ దేశమైనా, ఏ జనాంగమైనా, ఏ వ్యక్తి అయినా మారుమనసు పొందితే అంగీకరించే దేవుడు, పాపమును ఒప్పుకొని విడిచిపెడితే స్వీకరించే దేవుడు మన దేవుడు. వాడు ఇలా చదువుతాం ఇర్మియా గ్రంథంలో, ప్రత్యేకించి 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియాని కుమ్మరివాని ఇంటికి పంపించి ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియా, కుండలు చేసే కుమ్మరివాని ఇంటికి వెళ్ళు. కుమ్మరివాడు సార మీద మట్టి ముద్ద తీసుకొని కుండ తయారు చేయడానికి తన చేతులు చాచుతాడు. చేతులు చాచినప్పుడు ఆ కుండ తన చేతుల్లో ఇరిగిపోయిందనుకో, కుండ తయారు కాకోకుండా, అప్పుడు ఏం చేస్తాడు కుమ్మరివాడు? ఆ మట్టి ముద్దను సారి మీద నుంచి తీసి మరలా కాళ్ళ కిందకేసి తొక్కి మరలా సారి మీద పెట్టి తనకిష్టమైన కుండను తయారు చేసినట్టుగా ఈ యోధా జనాంగం, ఈ మానవ జాతి నా చేతిలో ఉన్నారు, నాకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. చదువుతాం, ఇలాగ రాయబడింది ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలో నీకు వినిపిస్తాను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా అది వాడు తన సారె మీద పని చేయించు ఉండెను. వాడి చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తన యుక్తమైనట్టుగా మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటం వంటి కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతునని, విరగొట్టుదునని, నశింపచేయుదునని, ఏదొక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనమును మానిన ఎడల చేయనుద్దేశించిన కీడు విషయమై సంతాపడతాను. చెడుతనాన్ని మానుకుంటే అంగీకరించే దేవుడు. అది ఏ జనాంగమైనా, ఏ జాతి వారైనా, ఏ మనుషుడైనా మారు మనసు పొందితే అంగీకరిస్తాడు. ఈ మారు మనసు పొందని ఈ యూదుల కోసము ఇర్మియా, నువ్వు ప్రార్థన చేయొద్దు, నన్ను బతిమలాడుకోవద్దు, వారిని అంగీకరించడానికి నాకు మనసు లేదు. నువ్వే కాదు, నీకు ముందున్న వాళ్ళు ఉన్నారు. మోషే నాయకుడు ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. నా ఎదుటికి వచ్చి ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేస్తే నాకు మనస్సును లేక, వారిని అంగీకరించడానికి మనుషులు లేక కార్యక్రమాలు జరిగించాడు. నాకు ఇష్టం లేదు వాళ్ళ గురించి అని చెప్పేశాడు.
ఏ జనాంగమైనా తన చెడుతనాన్ని విడిచిపెడితే అంగీకరిస్తాను నేను. మనం అందరం చూసాం యోనా గ్రంథం చదివేటప్పుడు, యోనా నినివే పట్టణానికి సందేశం ఇవ్వడానికి పంపించాడు దేవుడు. నినివే పట్టణం అన్యజనుల పట్టణం. అన్యజనులు దేవునికి సంబంధం లేదా? సంబంధం ఉంది. కాబట్టి దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేస్తాను అని చెప్పి యోనాని ప్రవక్తగా ఎన్నిక చేసుకొని పంపించాడు. ఈ యోనా 3 దినములంత ప్రయాణం ఆ మహాపట్టణం అంతా తిరిగి ఈ దేశముని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని ప్రకటన చేస్తే, నినివే పట్టణం రాజు ఏం చేశాడంటే తన వస్త్రాలని చింపుకొని గోడపట్ట ధరించుకొని ఉపవాసం ఉండి బూడిద నెత్తిన పోసుకొని ప్రార్థన చేస్తున్నాడు. తానొక్కడే కాదు, తన జనానికందరికీ చాటింపు వేయించి చెప్పేశాడు, మనం చేసిన చెడుతనం దేవునికి విరోధమయ్యింది, మనం ఈ చెడుతనాన్ని మానుకుందాం, రండి మీరు మీ పశువులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెబితే, ఆ దినమున వారు గోడపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తే వారి చెడుతనాన్ని మానుకున్నందుకు పరమందున దేవుడు వారి మీదకి రప్పిస్తానన్న ఆ ఉగ్రతను మానుకున్నాడు. యోనా గ్రంథం ఈ మాటలు చదువుతాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుండి. యోనా ఆ పట్టణం అంతయు ఒక దిన ప్రయాణమంతయు ప్రయాణించి ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమవుతుంది అని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకునేది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రం తీసివేసి గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని, అన్యజనులకే ఈ మనసు ఉందే దేవుని మీద, యోధా జనాంగమా నా నిబంధనకి పాత్రులారా మీకు ఈ మనసు రాదా అని అడిగాడు. ఈ మనసు రాదా నీకు? అన్యజనులు నా ఉగ్రతను వినిన తర్వాత వారు తమ చెడుతనాన్ని విడిచిపెట్టారు. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గాలను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, దేవుణ్ణి వేడుకొనవలెను. నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఆ మాట అండర్లైన్ చేసుకో. ఈ నినివే వారు చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై కీడు చేయక మానెను. ఐసమాచారం దేవుడి మనసు మీకు అర్థమవుతుందా? దేవుడు ఎలాంటి వాడంటే, పాపి పక్షాన మరొకడు ప్రార్థన చేస్తే అంగీకరించడు. పాపియే తన పాపాన్ని విడిచి మారు మనసు పొంది అయ్యా అని కనికరం కొరకు వేడుకుంటే క్షమించే దేవుడు ఆయన, క్షమించే దేవుడు. అందుకని ఇర్మియా వారి కొరకు నువ్వేం ప్రార్థన చేయొద్దు.
వాళ్ళు పశ్చాత్తాపడితే వాళ్ళకి విధిస్తానన్న శిక్షను నేను మానుకుంటాను. కానీ వాళ్ళు పశ్చాత్తాపం పొందరు. ఆయన పాపమును ఒప్పుకోకపోతే మొండికి తిరిగారు. వాళ్ళు మాట వినని వాళ్ళు అయి ఉన్నారు, మెడ వంచని వారు అయి ఉన్నారు అని చెప్పేశాడు అనమాట. ఎంత విచిత్రం అంటే దయచేసి గుర్తుపెట్టుకో. వారిని గూర్చి ఏం చెప్తున్నాడంటే పరమందున దేవుడు కూషు దేశస్థుడు ఉన్నాడంట. కూషు దేశస్థుడు అంటే కూషు దేశం దక్షిణాఫ్రికా మనుషులు ఎట్లుంటారు? నల్లగా ఉంటారు. వాటి శరీరపు రంగు నలుపు. ఆ రంగుని మార్చుకోగలుగుతాడా వాడు? మార్చుకోలేడు. పులి ఉంది, పులికి పుట్టుకతోనే చారలు వస్తాయి. ఆ చారల్ని దాన్ని పోగొట్టుకోగలదా అది తన జీవితంలో? ఆ రీతిగా ఇశ్రాయేలీలు నా ఎదుట తమ పాపమును పోగొట్టుకోలేని దుస్థితిలో దిగజారిపోయారు. అలాగున్నారు వాళ్ళు నాకు దృష్టికి అని చెప్పేశాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు పరమందున దేవుడు. 13వ అధ్యాయం 23వ వచనంలో కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? ఒకవేళ అది మార్చుకొనగలిగితే కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. అది మార్చుకోలేదు, మీరు కీడు చేయడం కూడా మార్చుకోలేరు. అది సమాచారం. కాబట్టి వారి దుర్మార్గత, వారి కీడు, వారి చెడుతనం, వారి అపవిత్రత నాకు తెలిసే ఉంది. ఇర్మియా, నువ్వు వాడి కోసం ఏం ప్రార్థన చేయొద్దు, నా దగ్గర బతిమాలుకోవద్దు. వారి గురించి నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. కావాలంటే చూపిస్తారా నీకు వాళ్ళు ఏం చేస్తున్నారో అని దేవుడు వారి చెడుతనాన్ని ఇర్మియా ప్రవక్తకి తేటగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఆయన డెమాన్స్ట్రేషన్ చేశాడు అనమాట. ప్రదర్శన. దాంట్లో ఒకటి కుమ్మరి వాడిని ఇంటికి నడిపించాడు. మరొకటి 13వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో నడికట్టు గురించి మాట్లాడాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాడు. వారి చెడుతనాన్ని ప్రస్తుతం ఇర్మియాకు ప్రత్యక్షపరుస్తున్నాడు. దాని ద్వారా యూదులకి సందేశం ఇమ్మని దేవుడు ఇర్మియాని పంపిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుండి యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అది సమాచారం. అవిసనార నడికట్టు బెల్ట్ అనమాట. అవిసనారతో చేయబడిన బెల్ట్. నడికట్టు ఒకటి కొనుక్కొని నీ నడుమున దాన్ని కట్టుకో, నీళ్ళలో వేయొద్దు దాన్ని. యెహోవా మాట చొప్పున నేను నడుకట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నువ్వు కొని నడుమున కట్టుకొనిన ఆ నడికట్టును తీసి లేచి యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్ళి అక్కడనున్న బండబీటలో దాన్ని దాచిపెట్టు. బండ సందులో దాచిపెట్టు దాన్ని తీసుకెళ్ళి. సరే, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను వెళ్ళి యూఫ్రటీసు నది వద్ద దాన్ని దాచిపెడితే బండ. అనేక దినములైన తర్వాత యెహోవా నువ్వు లేచి యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్ళి
అక్కడ దాచిపెట్టమని చెప్పాను కదా ఆ బెల్ట్, మరలా తీసుకో ఇప్పుడు వెళ్ళి అన్నాడు. తీసుకోమని నాతో చెప్పగా నేను యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దాన్ని తీసుకుంటుంది. చూస్తే ఏమైపోయింది? చెడిపోయింది. దేనికి పనికిరానిదాయను, దేనికి పనికి రాకోకుండా అయిపోయింది. అంతే కదా, బెల్ట్ వాడుకోకుండా పడేసి ఏమైపోయింది? పాడైపోయింది అంతే. ఆ రీతిగా ఈ యూదా జనాంగం యొక్క గర్వం, అహంకారం, మాట వినని ఆ మొండితనం, అది నడికట్టుగా ఉంది, మంచిగానే ఉంది ప్రారంభంలో. కానీ ఏమైపోయింది? అది పనికిరానిది అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం పనికిరాదు. ఆ రీతిగా యూదా జాతి యొక్క గర్వాన్ని అణుస్తాను నేను అన్నాడు. అణుస్తాను, అంచడానికే చెర. గర్వాన్ని అంచడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? చెరలోనికి పంపిస్తున్నాడు. చదువుతాం ఆ మాటలు కిందికి. 8వ వచనం, 13వ అధ్యాయం 8వ వచనంలో, కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును, అగో యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని నడుకట్టు వలె ఉందురు. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు అందరినీ నడికట్టు నరునికి నడుముకు ఎలాగైతే అంటి పెట్టుకొని ఉంటుందో నన్ను అంటి ఉండ చేసి గాని వారు నా మాట వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధయు ద్రాక్షారసంతో నింపబడును, ప్రతి సిద్ధయు ద్రాక్షారసంతో నింపబడునని మాకు తెలియదా అని ఇర్మీయాతో నీతో అంటే వారితో ఈ మాట చెప్పు. సెలవిచ్చినదేమనగా ఈ దేశ నివాసులను అందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుంటూ రాజులను కూడా యాజకులని కూడా ప్రవక్తలనేమి అందరినీ నేను మత్తులుగా చేయబోతున్నాను. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఒకరి మీద ఒకరిని పడద్రోయునని సెలవించుచున్నాడు. వారిని కనికరింపనిక మీదట శిక్షింపకపోను, వారి ఎడల జాలి పడక నేను వారిని నశింపజేస్తాను. చెవి యొగ్గి వినండి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునుపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునుపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునుపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడు. ఆయన దగ్గరికి రండి. అయినను మీరు ఆ మాట వినని ఎడల మీ గర్వను బట్టి నేను చాటున ఏడ్చేది ఎవరు? ఇర్మీయా చాటున ఏడుస్తాడట. ఇంత గర్వం ఉందేంట్రా బాబు మీకు, ఇంత గర్వం ఉందేంటి? కాబట్టి యూదా జనాంగము వారి మధ్యలో ఉన్న దేవాలయాన్ని చూసి మోసపోయారు. వారి అబద్ధపు ప్రవక్తలు వారిని మోసగించారు. వారి హృదయ కాఠిన్యము వలన మోసపోయారు. ఇప్పుడు వారి హృదయం యొక్క గర్వాన్ని బట్టి మోసపోతున్నారు. గర్వం దాన్ని శిక్షింపకపోను, దాని మీద జాలి పడను. కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు దేవుడు.
దాని ప్రకారంగా కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. అందుకని ఇర్మియా నువ్వేం ప్రార్థన చేయొద్దు, నువ్వు నన్ను బతిమాలుకోవద్దు. వారి చెడుతనం నాకు తెలుసు, వారి దుర్మార్గత నాకు తెలుసు. ఆ తర్వాత 14వ అధ్యాయంలో కరువును రప్పించాడు దేవుడు. కనీసం కరువు ద్వారా అయినా మనుషులు మారు మనసు పొందుతారేమోనని ఎదురు చూచాడు. కానీ వారు మారు మనసు నొల్లకయే ఉన్నారు, మారు మనసు పొందలా. చదవండి అక్కడ 14వ అధ్యాయం 1వ వచనంలో, కరువు కాలమున ఆలోచన చేయండి, దుఃఖించుచున్నది, అంగలార్చుచున్నది, పైకెక్కుచున్నది, వారిలో ప్రధానులు పేదవారిని నీళ్లకు పంపుచున్నారు, వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకటలేదు. అది సమాచారం. నీళ్లు దొరకని పరిస్థితి, కొండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానము నొందిన వారే తమ తలలు కప్పుకొనుచున్నారు. అది సమాచారం చాలు. కాబట్టి వాళ్ళు కరువు వచ్చినా కూడా కనీసం దేవుని వైపు తిరుగుదామన్న ఆలోచన లేకోకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ 10వ వచనం 14వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలిగిన వారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు, అక్రమమును జ్ఞాపకం చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారికి మేలు కలుగునట్లు ప్రార్థన చేయొద్దు. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, వారు దాన బలిని నైవేద్యములను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలన క్షామము వలన తెగులు వలన వారిని నాశనము చేసి. అది సమాచారం. ఖడ్గము, క్షామము, తెగులు, మూడు సంగతులు. అవి దేవుని ఆయుధాలు. క్షామం అంటే కరువు, క్షామము, ఖడ్గం యుద్ధం, మూడవది తెగులు, రోగం అన్నమాట. దేవుడు వారికి ఈ 3 కార్యక్రమాలని ఏర్పాటు చేశాడు. అప్పుడు ఇర్మియా చెబుతున్న ఈ మాటలని విని కొంతమంది మనుషులు ఇర్మియా దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము ఎక్కడికి పోవాలా, నువ్వు ఇట్లా చెప్తున్నావు, మేము ఎక్కడికి పోయేది? అప్పుడు దేవుడు ఇర్మియాకి చెప్పాడు, వారు నిన్ను అడుగుతున్నారు కదా ఎక్కడికి పోవాలని, చెప్పు సమాచారం. ఖడ్గానికి నియమింపబడిన వాడు ఖడ్గానికి వెళ్ళిపోవాలా, క్షామానికి నియమింపబడిన వాడు క్షామానికి వెళ్ళిపోవాలా, తెగులుకు నియమింపబడిన వాడు తెగులుకి వెళ్ళిపోతారు అని చెప్పు. అంతేగా వేరే ఏం లేదు దాంట్లో ఏం లేదు. 15వ అధ్యాయంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. 15వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట అంటున్నాడు, మేము ఎక్కడికి పోవుదుమని వారు నిన్ను అడిగిన ఎడల వారితో ఇట్లాను యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వాడు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వాడు ఖడ్గమునకును, క్షామముకును, చెరకు నియమింపబడి చెరకు వెళ్ళిపోవాలా. అది సమాచారం. చెరకు నియమింపబడినవాడు చెరకు వెళ్ళిపోవాలి. మా గతి అదేనా? మీ గతి అదే. మీ చెడుతనాన్ని బట్టి, మీ పాపాన్ని బట్టి దేవుడు శిక్షిస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు. పరమందున్న దేవుడు ఇర్మియాని తన ప్రవక్తగా ఎన్నుకొని ఇంత కఠినంగా మాట్లాడుతుంటే, దేవుని తీర్పులు ఇర్మియా ప్రకటిస్తూ ఉంటే జనాలంతా ఇర్మియా మీద కోపం పెంచుకున్నారు. జనములు ఇర్మియాని చంపడానికి చూస్తున్నారు. దేవుని వాక్యం ఉన్నట్లుగా చెబుతున్న ఇర్మియాని, ఇర్మియా దేవుని ప్రవక్త కదా, ప్రవక్త దేవుని మాట చెప్పుకోకుండా ఉండడు, పదవాడు అద్దు తెలుస్తాం అని జనాలంతా గుమ్మిగూడి
ఇర్మియాని చంపడానికి ఆలోచన చేస్తున్నారంట. ఆలోచన చేస్తున్నాడు. ఇర్మియాకి తెలిసింది. ఇర్మియాకి తెలిసి ఇర్మియా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏవయ్యా, నీ మాట మాట్లాడితే నాకు నింద అవమానం కలుగుతుంది. నువ్వేమో చెప్పమంటావు, వాళ్ళేమో వినరు. చెబితే నా మీద నన్ను చంపడానికి వస్తున్నారు. నా గతి ఏంటి, నా గతి ఏంటి అని అడిగాడు. ఎవరు? ఇర్మియా. ఎవరిని? దేవుడిని అడిగాడు. దేవుడిని అడిగాడు. నువ్వేం భయపడద్దు, నీ ప్రాణము కాపాడేవాడిని నేను. వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నినా నిన్ను నేను బ్రతికిస్తాను, కాపాడుతాను అని దేవుడు అవి హస్తము ఇర్మియా భుజం మీద పెట్టాడు. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, మన గ్రంథంలో నేర్చుకోవాల్సిన సందేశం ఏంటంటే, దేవుని పక్షాన యథార్థంగా జీవితాన్ని కొనసాగిస్తే కాపాడేవాడు దేవుడు. దేవుడు ఎవడు ఎన్ని పన్నాగాలు పండినా వారి పన్నాగాలు నీ మీదకి రాకోకుండా కాపాడేవాడు తండ్రి ఉన్నాడు. తండ్రి ఉన్నాడు. దానికి రుజువు ఇర్మియా యొక్క జీవితం. చదువుతాం గ్రంథంలో ఇలా రాయబడింది. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం. క్షమించండి, 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనంలో, అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేద్దాము రండి. ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేద్దాము రండి. యాజకుడు ధర్మశాస్త్రమును వినిపించక మానడు. యాజకుడు ధర్మశాస్త్రమును వినిపించక మానడు. జ్ఞాని యోచన లేకుండా ఉండడు. జ్ఞాని యోచన లేకుండా ఉండడు. ప్రవక్త వాక్యం చెప్పక మానడు. ప్రవక్త వాక్యం చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాడిని కొట్టుదము రండి అని యోచించిరి. యెహోవా నా మొర ఆలకించుము, నాతో వాదించు వారి మాటలు విను. వారు నా ప్రాణమును తీయవలనని గుంటతో ఉన్నారు. నీకు తెలుసు కదా నేను ఎలాంటి ఉన్నావు. నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను కదా. నా ప్రార్థన నీకు తెలుసు కదా. వారు మారు మనసు పొందాలని, వారు మార్చుకోవాలని, వారు మీ శిక్ష నుండి తప్పింపబడాలని నేను వారి కోసం నేను ప్రార్థన చేస్తుంటే వారు నన్ను చంపడానికి చూస్తున్నారు. వ్యతిరేకత ఎదురైంది. ఇర్మియాని చంపేద్దాం పదరా, ఎటుపోయి శిక్ష వస్తుంది ఉత్తర దేశం నుండి అని చెప్తున్నాడు. వీడు గుంట దూరం. వాడు గుంట దూరం. వాడికి ఇర్మియాని చంపడానికి ఆలోచన చేశాడు. ఎటు తోచకున్నాడు, దేవునికి మొర పెడుతున్నాడు. ఇక మీదట ఒకసారి తను తానే నిందించుకుంటాడు. నేను ఎందుకు పుట్టానురా బాబు అనుకుంటాడు. నా తల్లి గర్భాన నేను ఎందుకు బయటకు వచ్చి తిని, తల్లి గర్భంలో ఉండి అక్కడే చనిపోయి ఉంటే, సమాధిలోకి వెళ్ళిపోయి ఉంటే బాగుండు కదా. ఈ నిందలు, ఈ అవమానము నాకు ఉండేది కాదు అని తన జన్మదినమును గురించి తాను ఆలోచన చేస్తాడు, బాధపడతాడు. తన తల్లి గర్భం నుండి బయటకు వచ్చేటప్పుడు, గర్భం నుండి బయటికి తీసిన వాడు ఉంటాడు కదా డాక్టర్, ఆ డాక్టర్ని కూడా తిడతాడు. చదువుతాం గ్రంథంలో. ఇర్మియా బాధ వర్ణాతీతం. 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనంలో, అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమానువాని గాను, దేశస్థులందరితో కలహించువాని గాను నీవేళ నన్ను కంటివి.
వడ్డీకి ఎవరికి బదులు ఇవ్వలేదు. వారు నాకు బదులు ఇచ్చిన వారు. నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు, అప్పు ఇవ్వలేదు, అప్పు తీసుకోలేదు. అయినను వారు నన్ను శపించుచున్నారు. అందుకు యెహోవా, నిశ్చయంగా నీవు మేలు చేయవలనని నిన్ను బలపరుచుచున్నాను. ఆపత్కాలమున దేవుడు మాట్లాడుతున్నాడు. యిర్మీయా, నిన్ను బలపరుస్తాను. నీకెందుకు? నీ శత్రువులు నేను కదా హింసించేవాడిని. కాబట్టి యిర్మీయా యొక్క బాధ వర్ణనాతీతం. అసలు యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం. యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 14వ వచనంలో అదిగో పుట్టిన దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను పుట్టిన దినము శపింపబడును గాక. నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడగును గాక. నా తల్లి నాకు సమాధిగా ఉండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగా ఉండునట్లు గర్భములోనే నన్ను చంపలేదు. అదిగో డాక్టర్ని తిడుతున్నాడు. ఇప్పుడు కాన్పు చేసిన వాడిని తిడుతున్నాడు. యెహోవా ఏ మాత్రం సంతానము లేక నశింపజేసిన పట్టణముల వలె నశింపజేసిన పట్టణముల వలె ఆ మనుషుడు ఉండును గాక. ఉదయం ఆర్తధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములో అవమానంతో గతించిపోవునట్లు ఎట్లా బయటకు వచ్చాను రా బాబు. యిర్మీయా బాధ వర్ణనాతీతం. దేవుని కొరకు యథార్థంగా సేవ చేసిన సేవకుడు యిర్మీయా. దేవుని వాక్యము నిమిత్తము తన స్వజనుల చేత బాధింపబడిన వాడు యిర్మీయా. నీతి నిమిత్తము హింసింపబడిన వాడు యిర్మీయా. రాజులు, అధికారులు, సామాన్యమైన ప్రజలు, ఇరుగువారు, పొరుగువారు ఎవరికి యిర్మీయా అంటే ఇష్టం లేదు. ఎటు తిరిగి అతన్ని కుయుక్తితో చంపడానికే చూస్తున్నారు, ప్రాణం తీయడానికే చూస్తున్నారు. బొండలో వేయించారు ఒకసారి. చదువుతా అక్కడ రాయబడింది 20వ అధ్యాయం 1వ వచనంలో. యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో యిర్మీయా ఆ ప్రవచనములు పలకగా యెహోవా మందిరంలో పెద్ద నాయకులను ఇమ్మేరు కుమారునకు కుమారుడకు పశువులను యాజకుడు విని ప్రవక్త అయిన యిర్మీయాను కొట్టి అదిగో యెహోవా మందిరమందున్న అబ్బో బండలో వేయించారంట. మరునాడు యిర్మీయాను బండలో నుండి విడిపింపగా పశువురు అనేవాడు యాజకుడు యిర్మీయా అతనితో ఇట్లను, యెహోవా దేవుడు నీకు పశువురని పేరు పెట్టడు గాని మహోర్ మిస్సాబిజ్జా అని నీకు పేరు పెట్టును. మగోర్ మిస్సాబీబ్ అని పేరు పెట్టును. అనగా నలుదిక్కుల భయం కలగ చేసేడు వాడు అని అర్థం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారణంగా చాలు. కాబట్టి ఇప్పుడు యిర్మీయా పరిస్థితి చూడు ఎంత ఘోరంగా ఉందో. మనుషుల మధ్య కొట్టబడ్డాడు. ఈ పశువురు అనేవాడు యిర్మీయాని కొట్టి బొండలో వేయించాడు. ఇంత అవమానం జరుగుతుంది నాకు, ఇంత అవమానం.
ఈ రోజున క్రీస్తు ప్రభు కొరకు అవమానము అది దేవుని యొక్క ఆశీర్వాదం. అవమానపడ్డావా, నీకు ఫలితం ఉంది. అవమానం ఆశీర్వాదకరం. ఆ రోజున యిర్మీయా దేవుని పక్షాన మాట్లాడినందుకు అవమానం ఎదుర్కొన్నాడు, జనుల తిరస్కారం ఎదుర్కొన్నాడు, తన జన్మదినాన్ని తానే శపించుకుంటున్నాడు. నేను ఎవరికి అప్పీలా, ఎవరి దగ్గర నేను అప్పు తీసుకోవాలా, కానీ మనుషులు నా మీద పగబట్టారు. కానీ ఒక రోజున ఏం చేశాడంటే యిర్మీయా దేవుడి సముఖానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాయా, నేను ప్రవక్తగా ఉండే ఈ ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నా అని చెప్పేశాడు. ప్రవక్తగా ఉండడానికి నాకు ఇష్టం లేదు. మాట్లాడితేనేమో అవమానం ఎదురవుతుంది, మాట్లాడకపోతేనేమో నీ మాట నాకు భయంగా ఉంది. నీకు భయపడాలా, ఇటు వీళ్ళకు భయపడాలా, నాకు అగోచరంగా ఉంది పరిస్థితి అని యిర్మీయా దేవుడి సముఖానికి వెళ్ళి రిజైన్ లెటర్ రాసుకొని పోయి లెటర్ ఇవ్వడానికి కూర్చున్నాడు. ప్రార్థనలో కూర్చుంటే ఇలా జరిగింది. 7వ వచనం, యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. అదిగో నీ ప్రేరేపణకు నేను లోబడితిని, నువ్వు నన్ను బలవంతం చేసి గెలిచితివి. నేను దినమెల్ల నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలత్కారం జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చును. అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. ఇంకా నేను వద్దు అయ్యా, నీతో ఇగో ఈ ప్రవక్త ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నా, ఇక నీ పేరు ఎత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అగ్ని వలె మండుచు మోయబడినట్లున్నది. ఓడ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయమని వారు దుర్మార్గుడని అందరూ. రే యిర్మీయా గురించి దుర్మార్గుడని చెప్పండి. మీరు ఒక్క మాట ఎత్తండి, నోరెత్తండి, ఒక్క పలుకు పలకండి, మీ ఎదుట మేము ఉన్నాం. అవును యిర్మీయా దుర్మార్గుడే అని చెబుతాం మేము కూడా అని జనమంతా ఏకీభవించారు యిర్మీయా విషయంలో. అప్పుడు దేవుడు, యిర్మీయా నిన్ను ఒక బలమైన దుర్గముగా చేస్తాను, వాళ్ళు నిన్ను ఏమన్నా కానీ నువ్వు పడిపోవు, విజయం నీదే, నువ్వేం భయపడొద్దు అని దేవుడు యిర్మీయాని బలపరిచాడు. ఈ రోజున మనకి సందేశం ఏంటంటే, యిర్మీయా గ్రంథం, ఈ రోజున మనకి సందేశం యిర్మీయా గ్రంథంలో ఉంది. క్రీస్తు ప్రభు కొరకు ఎల్లప్పుడూ వధింపబడిన గొర్రెపిల్లగా ఉండవలసిన అవసరం ఉంది. 11వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 18, 19 వచనాలు ఇలాగ రాయబడ్డాయి. యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయం 18, 19 వచనాల్లో, దాన్ని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించి తిని, ఆయన వారి క్రియలను నాకు కనపరిచెను. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రెపిల్ల వలె ఉంటిని. మనం చెట్టును దాని ఫలమును నశింపజేదము రండని వారి పేరు ఇకను జ్ఞాపకం చేయబడకపోవునట్లు బతికి వారిలో నుండకుండా నిర్మూలం చేదము రండని దురాలోచనలు నేను ఎరుగక ఉంటిని. ఆ మాట అండర్లైన్ చేసుకో. నీతిని బట్టి
తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. అది యెహోవాయే నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నా. వారికి నువ్వు చేయు ప్రతిదండన నన్ను చూడని. అది సమాచారం. కాబట్టి దేవా, నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసు. నువ్వు నీతి న్యాయం బట్టి పరిపాలన చేసే దేవుడివి. మానవ అంతరంగపు హృదయంలో నీతిని కోరుకుంటున్నవాడివి నాకు తెలుసు. నన్ను కాపాడేవాడవి నీవే, నా పక్షాన వాద్యం ఆడేవాడేవి నీవే. భారం నీ మీద వేస్తున్నా. వదకు తేబడు గొర్రెపిల్ల వలె ఉన్నాను నేను, నాకు అర్థమైంది. అయితే గొర్రెపిల్లని, వదకు తేబడిన గొర్రెపిల్లని సైతం కాపాడగలిగిన శక్తిమంతుడు నీవే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలాగ తెలియజేస్తున్నాడు. క్రైస్తవ జీవితం అనేది గొర్రెపిల్ల వంటి జీవితం. గొర్రెపిల్ల కొట్లాటకు పోయేది కాదు. గొర్రెపిల్ల పగబట్టేది కాదు, పగ తీర్చుకునేది కాదు. సాధు జంతువు. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. 8:36 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. ఎందును గూర్చి పై వచనాలు చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, క్షమించండి నేను వచనం చూస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యంగా సాధు స్వభావం అవసరం. నిందించు వారిని మరలా తిరిగి నిందించేది కాదు క్రైస్తవ జీవితం. ఇర్మియా గ్రంథం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. 35వ వచనం కరెక్ట్. క్రీస్తు ప్రేమ నుండి, అది సమాచారం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేదేది? శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, దిగంబరత్వమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. మనల్ని అంటే ఎవరిని? క్రీస్తుని, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని, క్రీస్తుని ప్రేమించే వారిని. ఎడబాపేది ఏంది? శ్రమ వస్తే క్రీస్తు ప్రభుని విడిచిపెడతామా? హెచ్చిచ్చి. బాధ వస్తే యేసు ప్రభుని విడిచిపెడతామా? అబే వద్దు. హింస కలిగిన, కరువు వచ్చిన, వస్త్రహీనత అనేది, దిగంబరత్వమైన, ఖడ్గం ఎదురైన క్రీస్తుని విడిచిపెట్టేది లేదు. ఎందుకంటే తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాడు. నేను ఆయన కోసమే బతుకుతా. నాకు నా క్రీస్తు ప్రభుకి మధ్యలో ఎటువంటి హింస అయినా, బాధ అయినా, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతనే ఎదుర్కొంటా. నేను ఆయన విడిచిపెట్టను. కారణం ఏంటంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. క్రీస్తుని నమ్మానంటేనే ఆ రోజునే అయిపోయింది కథ. ఏంది? గొర్రెపిల్ల ఎప్పటికప్పుడు వదకి సిద్ధపడి ఉందని అర్థం. చదువు అక్కడ అంటున్నాడు, ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా 36వ వచనంలో, నిన్ను బట్టి, అదే క్రీస్తు ప్రభువును బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారం. ఎక్కడుంది ఈ మాట? మనం ఇర్మియా గ్రంథంలో చదివిన మాట ఇది. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాం. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది క్రీస్తు కొరకు
హింస అయినా, బాధ అయినా, వేదన అయినా అనుభవించడానికి సిద్ధపడింది. వదకు సిద్ధమైన గొర్రెపిల్ల. మొట్టమొదటిగా గొర్రెపిల్ల, దేవుడి గొర్రెపిల్ల మన కోసం వధింపబడింది. వధింపు అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉంది. ఆ గొర్రెపిల్ల శిలువ మరణంలో. ఈరోజు ఆ గొర్రెపిల్లను వెంబడించే వాళ్ళు, గొర్రెపిల్ల యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, గొర్రెపిల్ల స్వభావం కలిగి జీవితాన్ని కొనసాగిస్తారు. శ్రమ అయినా, వేదన అయినా, హింస అయినా, కరువు అయినా, దిగబడత్వం అయినా, వస్త్రహీనత ఏదైనా కృష్ణ ప్రేమ నుండి, దేవుని ప్రేమ నుండి నన్ను వెడబాబులేవు. ఆ రోజున అపోస్తలుల జీవితం అది. కానీ ఈ రోజున చిన్నది ఏదైనా అడ్డంకి వస్తే ప్రార్థన మానుకుంటాడు. చిన్నది ఏదో భౌతికంగా శరీర సంబంధమైన అడ్డంకి వస్తే బైబిల్ తరగతి మానుకుంటాడు. చిన్నవాటి కోసం మానుకునేవాడు క్రీస్తు కొరకు హింస పడతాడు. శరీర సంబంధమైన వాటి కోసము ప్రార్థన మానుకునేవాడు క్రీస్తు కొరకు మరణమేం పడతాడు. వధింపబడిన గొర్రెపిల్లలాగా ఎలాగుంటాడు? ఉండ సాధ్యం పడదు. ఒక రోజున అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే అగబు అనే ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి పౌలు యొక్క నడుముకున్న నడికట్టు తీసుకుని ఆ నడికట్టుతో ఈ అగబు అనే ప్రవక్త తన కాళ్ళు చేతులు కట్టేసుకొని ప్రవచనం చెప్పాడు. ఇదిగో ఈ నడికట్టు కలిగిన వాడు ఇలాగూ బంధింపబడి చెరసాల్లో వేయబడతాడు అని అగబు ప్రవక్త సందేశం ఇచ్చాడు. సందేశం ఇస్తే అక్కడున్న విశ్వాసులైన వారు పౌలుని ఆటంకపరుస్తున్నారు. అయ్యా నువ్వేమి యెరూషలేంకి వెళ్ళొద్దు, యెరూషలేంకి వెళ్తే నువ్వు బంధింపబడతావంట అని పౌలుని వెళ్ళకోకుండా, యెరూషలేంకి వెళ్ళకోకుండా ఆపారు. ఆపుతూ ఉంటే పౌలు అంటున్నాడు, మీరెందుకు ఏడ్చి నా గుండెను బద్దలు చేస్తారు? చెరసాల్లో వేయబడ్డానికే కాదు, ఆయన కోసం చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నాడు. చెరసాల అది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. మహత్తరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు. అపోస్తల కార్యములు బ్రేక్ తీసుకుంటాం, జాగ్రత్తగా వినండి. అపోస్తల కార్యములు 25వ అధ్యాయం, క్షమించండి 21వ అధ్యాయం. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 7వ వచనం నుండి సందర్భం మీకు అర్థమవుతుంది. 7వ వచనం నుండి మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద 7 దినములుంటిమి. ఒక దినం ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరుకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న అతనికి 4 కుమార్తెలుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు ఎక్కడున్నాడు? ఫిలిప్పి ఇంట్లో ఉన్నాడు. కరెక్ట్, కైసరయ్యలో. అగబు అని ఒక ప్రవక్త యూదయ నుంచి వచ్చాడు. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులని కాళ్ళను కట్టుకొని ఈ నడుకట్టు గల మనుషుని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనేను. ఈ మాట వినినప్పుడు మేమును అంటే లూకా గారు కూడా ఉన్నారు అక్కడ. మేమును అక్కడ ఉన్నప్పుడు ఉన్నవాడును యెరూషలేమునకు వెళ్ళవద్దని బతిమాలు కొంటిమి గాని పౌలు
ఇదెందుకు మీరు ఏడ్చి రాకుండా బద్దలు చేసేందుకు ఎలా? మీరెందుకు ఏడుస్తారు? మీరు ఏడ్చి నాకుండా బద్దలు ఎందుకు చేస్తారు? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడటం మాత్రమే గాక, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అది గొర్రెపిల్ల స్టేట్మెంట్ అలాగుంటుంది. గొర్రెపిల్ల వదకు సిద్ధమైన గొర్రెపిల్ల అది. మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేస్తారు ఎందుకు? యెరూషలేములో నేను బంధింపబడడానికి మాత్రమే కాదు, ఆయన నామము నిమిత్తము చంపబడడానికైనా సిద్ధపడి ఉన్నాను. చనిపోతారు ఆయన కోసం చనిపోతారు. మహత్తరమైన స్టేట్మెంట్. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది వదకు సిద్ధపడిన గొర్రెపిల్ల లాంటి జీవితం. ఏ రోజు మనం చనిపోతామో మనకు తెలియదు. అయితే ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, ఏ హింస అయినా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు అని రూఢిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున ఇర్మియా అయ్యా నేను ఈ ఉద్యోగం చేయనయా, రిజైన్ చేస్తున్నా అంటే దేవుడు ఇర్మియాని బలపరిచి, రే బాబు నా మాట విను, నేను నీకు సహాయం చేస్తా, నీకు తోడై ఉంటా, వారి మీద నీకు విజయాన్ని ఇస్తా అని ఆ రోజున ఇర్మియాని బలపరిచినట్టు ఈ రోజున క్రైస్తవులు దేవుని కోసము, క్రీస్తు ప్రభు నామం కోసం బ్రతికితే బలపరిచేవాడు, సహాయం చేసేవాడు దేవుడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధేవుడు. ఎంత తేటగా చెప్పాడో. ఇంత ఆత్మ సంబంధమైన బలము మనకుండగా కేవలం భౌతికమైన వాటి కోసం, తుచ్చమైన వాటి కోసము క్రైస్తవ జీవితాన్ని అమ్మేసుకోవడం ఎంత దౌర్భాగ్యం. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ తెలియజేశాడు, తిమోతి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారందరూ హింస పొందుతారు. సద్భక్తి కలిగిన వాడైతేనే హింస వస్తుంది. సద్భక్తి లేకపోతే హింసే ఉండదు వాడికి. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తన జీవితం అనుభవంలో నేర్చుకున్నది, అలాగుననే క్రీస్తు యేసునందు చూచినది తిమోతికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక క్రీస్తు యేసునందు సద్భక్తితో, క్షమించండి, రెండవ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. సద్భక్తి విశ్వాస సంబంధమైన భక్తి. సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అపోస్తలుడైన పేతురు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, క్రైస్తవుడైనందుకే బాధ అనుభవించితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. అది సమాచారం. క్రైస్తవుడైనందుకే. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఆ రోజున ఇర్మియా యొక్క అష్ట కష్టాలు నేరం చేసినందుకు కాదు, లేదా ఎవరికో అప్పిచ్చి అప్పు ఎగరగొట్టినందుకు కాదు, లేదా అప్పు తీసుకుని ఆ అప్పు ఎగరగొట్టినందుకు కాదు, దేవుని మాటను ప్రకటించినందుకే హింస ఎదురైంది, శ్రమ ఎదురైంది. బొండలేసి బిగించారు. ఒక రోజున నీళ్ళు లేని బావిలో బురదలో దింపారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రీస్తు యేసు కోసం బ్రతకడంలో లోకంతో రాజీ పడకూడదు.
లోకానికి వేరుగా క్రీస్తు యేసునందు క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. నడిపించేవాడు, కాపాడేవాడు ఆయన కొరకు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఆయన కొరకు ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. వధింపబడిన గొర్రెపిల్ల, వదకు సిద్ధపడిన గొర్రెపిల్ల. ఆ రీతిగా ఆలోచన చేయవలనని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాం. తర్వాత వచ్చి కూర్చొని గ్రంథాన్ని ఆలోచన చేస్తాం.